కాబట్టి దేని ఎందు మమేకం అవ్వలేదు కాబట్టి ఎవరికి వాళ్ళే కష్టపడుతున్నారు. నీ నెంబర్ ఆ పుస్తకంలో తినండి పృథ్వీ, నీ నెంబర్ కూడా రా ల్యాండ్ ఫోన్ దగ్గర చిన్న పుస్తకం ఇస్తే పృథ్వీదిని నీది కూడా వేయండి, ఆ సాయిది కూడా వేయండి. నీకు వచ్చింది కదా సాయి, ఇక్కడ ల్యాండ్ ఫోన్ దగ్గర ఉంది చిన్న పుస్తకం, ఇది తెలకాయతాల పుస్తకం, దాంట్లో వేయండి మీ ముగ్గురు నెంబర్లు. రామకృష్ణ నెంబర్ కూడా వేయండి. అన్నీ ఒకే చోట ఉంటే మన గొడవ ఉంది. సంటి నెంబరు నీ నెంబరు అన్నీ వెళ్ళి ఓసారి వెళ్ళి ఆ పుస్తకం మీద లైన్గా వేయండి. మేము ఇంక పుస్తకాలు నెత్తట్లేదు. నేను అందరినీ రామకృష్ణ సబ్స్క్రైబ్ కోసం అమ్మ ఎలా ఉన్నా నువ్వు చేసేమ్మా, నేను ఇంకెవరికి ఏ ఫోన్లు చేయలేను, ఆడే చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, చేసుకోకపోతే చేసుకోండి. ఇలా నొక్కండి, గంట వస్తుంది. గంట నొక్కితే నల్లగాని ఏదో ఏదో వస్తుంది, నాకు సరిగ్గా తెలియదు. అప్పుడు నల్లగా గంట వస్తుంది అని అన్నీ ఆడే చెప్పుకుంటాడు. చెల్లెని వాళ్ళు అందరితోటి చేయించాడు. ఇంకా నేను ఏ ఫోన్లు ఏమి ఈ వయసు వచ్చాక ఇంకా అస్తమానం ఎక్కడ మాట్లాడగలుగుతాము. అందు గురించి పిల్లలే చూసుకుంటారు. మన తర్వాత వాళ్ళే కదా రేపు చేసుకునేవాళ్ళు. వాళ్ళ తర్వాత మళ్ళీ బుడంకాయ వచ్చి కూర్చోలేదా సత్సంగానికి వింటాను, మళ్ళీ వాళ్ళు వీళ్ళు అయ్యాక ఆడిపోయాం. అంటే ఏంటి కారణం? తరాలు అలాగా పరమాత్మ గురించి తెలియజేయటానికి తరాలు ఉంటానే ఉంటాయి. మనకెందుకు ఏమీ లేదు దాంట్లో ఏమీ లేనట్టు ఇలా కూర్చో. అందరం ఒక్కటే కదా, విడిగా ఎవరైనా ఉన్నామా? అందరం ఒక్కటే, ఏ భావంలో లేదు. పరమాత్మే అంత దృఢ సంకల్పం నిశ్చయాత్మకమైన బుద్ధితోటి ఉన్నాం. ఎందువల్ల ప్రతి ఒక్కరం కూడా అయి ఉన్నాము అని తెలిసింది. ఇంకా విడిగా ఎవరి గురించి ఆలోచిస్తాం, ఎవరి గురించి బాధపడతాం, ఎవరి గురించి బాధపడతాం అంటున్నాం. దేని గురించి ఏమీ అక్కర్లేదు. రామకృష్ణ ఉన్న అదే కుదిరినప్పుడు అలా వస్తాడు, లేకపోతే మా పాపే వచ్చి పెట్టాను. అలాగా సత్సంగం మాత్రం అమ్మా వెళ్తున్నామ్మా, థ్యాంక్స్ రా. మీ నెంబర్లు ఉన్నాయి కదా, ఎవరొకరు వచ్చిన వాళ్ళు సార్ రామకృష్ణ అయినా సార్. అలాగా ఇవన్నీ కూడానమ్మా జరుగుతాయి. జరగక ఏమవుతుంది? పరమాత్మ అందరిలోనే ఉన్నాడు, అంతలా ఉన్నాడు. ఎవరిలో లేడని ఆయన వింటున్నాడు అంటే ఆయన చెవులు ఉన్నాయా, మూతుందా మాట్లాడటానికి? నిరాకారుడే కానీ సాకారంగా దేహాన్ని తగిలించుకుని మరీ ఉన్నాడు. అందరిలోని సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు, అఖండంగా ఉన్నాడు, అందరిలోని అయి ఉన్నాడు. ఆడ తప్ప సృష్టిలో ఆడ ఆధారంతో తప్ప సృష్టిలో ఏదైనా కదులుతుందా? ఈ అనంతత్వం, ఈ చైతన్యం ఎలా కదులుతుంది? ఆకుంది, మొక్కుంది, మనం ఎలా బతుకుతున్నాం, అయ్యి ఎలా బతుకుతున్నాం. ఇవన్నీ ఎవరి ఆధారంతో? పరమాత్మ ఆధారం. మనకెందుకు? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు నేను అలా ఎంజాయ్గా ఉంటున్నాను. మరి జరుగుతుందా లేదా? పిల్లలందరి ద్వారా అలాగా తరతరాలు వాళ్ళే. మేము ముసలిలో ఏమాకి రావు, వాళ్ళే చెప్పుకుంటారు, చేసుకుంటారు. వాళ్ళయ్యాక ఇంకో తర్వాత ఇలాగా అనంతత్వంగా తనతో తానుగా ఉండటం మరి ప్రతి ఒక్కరికే అందుతుందంటే ఇది ఏంటి చెప్పండి? పరమాత్మ ఆడి బంధం ఆడు చూసుకుంటున్నాడు. మాకు ఏమొచ్చు? ఏమీ రాకపోయినా జరుగుతుందో లేదా? అది వచ్చు రాకపోవటం చదువు అని ఏముండదు. సంస్కారం, ప్రయత్నం. సంస్కారం ఉంది, ప్రయత్నం ఎల్లవేళ తనతో తానుగా ఉంటున్నాం. ప్రయత్నం ఇంకా విడిగా ఏముంది? సంస్కారం ఉండాలి, ప్రయత్నం ఉండాలి.
ఆటోమేటిక్గా అన్నీ అయ్యే జరుగుతాయి. అది పరమాత్మే చేస్తుంటాడు. ఎవరి వలన ఏమీ జరగలేదు, జరుగుతుంది అని మనమేమనం. మన మనస్సుని హాయిగా నేనే అంతగా శుద్ధ మనస్సుగా అలా నిలబెట్టేస్తున్నట్టు కృషితో నిలబెట్టుకున్నాం. అనేక జన్మల నుండి ఉన్నా సంసారం గొడవలు లేకుండా అప్పుడు ఏం చేస్తుంది మన మనస్సు? సంసారం ఏముంది? అది వేరుగా చూస్తే సంసారం అసలు వేరుగా లేదు. చూపుని బట్టి ఉంటుంది, మన హృదయాన్ని బట్టి ఉంటుంది. ఏమీ లేదంటే ఏమీ లేదు, ఎంత ఎంజాయ్గా ఉంటున్నాం మనం. ఏ విషయం మనకు ఎందుకు? అన్నీ తానే, తాను తప్ప రెండోది లేదు. తనతో తానుగా ఉంటుంది. మీరెవరు, నేనెవరు, ఆరెవరు, ఈరెవరు అంటారు. మనమెవరు? సృష్టిలో అందరిలాగే మనం ఉన్నాం. అందరిలోనే పరమాత్మ ఉన్నాడు. ఆడు చూసుకుంటాడు, అంతే కదా. ఆకారంగా నిరాకారంగా రెండు తానే కదా. తనతో తానుగా ఉంటున్నాయి కదా. ఎందుకు నిలబెట్టుకోడు అన్నీ? ఇప్పుడు వసంత నవరాత్రి శుభ్రంగానే పూజ చేసి వచ్చేయట్లేదా? శ్రీరామనవమి వస్తుంది, అప్పటి వరకు ఉగాది మొదలు కాబట్టి వసంత నవరాత్రి చేసుకుంటాం. చక్కగా శ్రీరామనవమికి పానకం ఇక్కడ వచ్చిన వాళ్ళు తాగుతాం. ఏది మానుతా ఉంటున్నాను? ఇంట్లో ఏ పనైనా మానేవా? మానందానికి ఈ పని ఎందుకు మానేస్తాం? ఆలోచించుకోండి. పుట్టప్పుడు ధ్యానం చేసుకున్నాం, ఈ గంటన్నారా ఇలా మాట్లాడు. పుట్టప్పుడు ధ్యానమే కదా చేస్తుంది. ఆ యొక్క స్థితిలోనే అన్నీ జరుగుతున్నాయి. ఈ రాకపోకలు ఇవన్నీ ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటాను కదా. మన మనసు లేకుండా అలా హాయిగా తెరలా చూస్తున్నాం. ఆ తెర మీద బొమ్మలు కూడా మనకి మాట్లాడమన్నట్టు మాట్లాడు, వినమంటే వింటున్నాం, చూడమంటే చూస్తున్నాం. లోపల ఆర్డర్ వేస్తూ ఉంటాడు బ్రహ్మం. ఆర్డర్ ప్రకారం మనం ఆచరిస్తున్నాం. మనకేం పని? దేహం అని చేయడం. దీనికి ఏదైనా పని పట్టు ఉందా? లోపలోడు కానీ నిరాకారం, కానీ ఆ ఆధారంతో ఇవన్నీ చైతన్యవంతం అవుతుంది. ఇంకెందుకు? దేన్ని చూసినా, దేన్ని విన్నా, ఎలా మాట్లాడినా అంతా ఆ అనంతత్వంలోనే జరుగుతుంది. విడిగా ఏదైనా ఉన్నావా? మీ ఊర్లోకి వెళ్ళి మూల దాక్కున్నా అక్కడైనా ఇదే ఉంటుంది. నీ ఇష్టం, ఎక్కడైనా ఇదే ఉంటుంది. అది ఎవరో చూడలేదు కదా అనుకుంటే కాదు, పరమాత్మ చూస్తున్నాడు. మనకేంటి? పొద్దున్న నవ్వుకున్నాను నేను, సూర్య నమస్కారం చేసుకుంటాను. అటు తూర్పెంపుకి అని ఉదకం అర్పించుకుంటాం కదా. సడన్గాని మరి ఏమొచ్చిందో ఈ మనసుకి, నేను చూస్తేనే కదా ఇంకొకళ్ళు కనిపించారు. సూర్యుడిని అలా దండం పెట్టేసుకుని అన్నీ ఎలా వెళ్ళిందో మరి తెలియకుండానే ఆ అపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు అని నేను చూసాను. ఆవిడ తప్పు కాదు, నేను ఎలా చూసాను నాకు తెలియకుండా. చూడండి మరి, అది చిత్రం. ఇక్కడ అపార్ట్మెంట్ ఉందా చూస్తాను అంటే ఎప్పుడూ కూడా మనం చూస్తేనే తెలిసింది. మనం చూడకపోతే ఏం తెలుస్తుంది అంటున్నాను చెప్పండి. వద్దులా పెట్టి కుర్చీలు ఎలా గెంటు, ఇది నేను నాన్న బయటకు అప్పుడు చెప్పండి. అప్పుడు నవ్వుకున్నాను. ఎవరో చూడకపోవటం ఏంటి? సృష్టి యావత్తూ చూస్తాను. పంచభూతాలు చుట్టలేదా? ఆరెవరో చుట్టానికి పంచభూతాలు చుట్టలేదా? పంచ ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు. మరి ఏది మానుతుంది అంటున్నాను? ఇలా వచ్చి ఏది మానుతుంది? ఇలా వచ్చి చెప్పండి. అసలు మనలో ఉన్న ఏ ఇంద్రియమైనా మానుతుందా?
మీరేమో ఎవరు మాట్లాడుకున్నా టిక్కువని నేస్తాం, తక్కువని మాట్లాడేస్తాం, కళ్ళు ఇలా ఆటోమేటిక్గా చూసేస్తాం. మరి ఈ ఇంద్రియాలకి మరి ఎవరు ప్రధానం? ఆయన పట్టుకున్నాం. ఇంద్రియాలని చైతన్యవంతం చేసేవాడిని పట్టుకున్నాం. నా లోపల ఇంద్రియాలు, నాలో ఉన్నోడు, మీ లోపల ఉన్నోడు, మీలో ఉన్నోడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు, అంతలో ఈయన పట్టుకున్నాం మనం. ఇంకేముంది? ఎవరు ఇది ప్రకారం వాళ్ళకి జరుగుతుంది. ఇంకా వేరుగా ఏముంటుంది? మాట్లాడుకునేది ఏముంటుంది? వినేది ఏముంటుంది? చెప్పేది ఏముంటుంది? అలా వ్యవహారం నడిపేస్తున్నాడు. అవునా? ఉన్నది తానే, తాను తప్ప రెండోది అన్న భావంతో అలా ఎంజాయ్. ఏం చెప్పినా దీని మీదే కదా రోజు మనం చెప్పుకునేది. ఎందువల్ల రోజు ఆహారం ఎలా తీసుకుంటున్నాం, గాలి ఎలా పీల్చుకుంటున్నాం, మరి పంచభూతాల సహాయంతో అన్నీ ఎలా జరుగుతున్నాయి. అలాగే ఈ సత్సంగం కూడా చెప్పుకుంటాం. విడిగా ఏముందని చెప్పుకుంటాం. దేహభావన వీడు, పరమాత్మ మిగులు. భావన వీడితేనే కదా పరమాత్మ ఉండగలుగుతున్నాం. అప్పటికప్పుడికే బాగుంది కదా నీకు. మరి రాకముందు నీకు తెలియలేదు కదా, ఇక్కడికి వచ్చాకనే కదా నీకు తెలిసింది. ఏమని తెలిసింది? నాలో పరమాత్మ ఉన్నాడు. నిజమే కదా. ఆడిశక్తితోటే కదా ఈ ఇంద్రియాలన్నీ వాటి విధులు అవి సక్రమంగా చేసుకుంటున్నాయి అని తెలిసిందా లేదా? అసలే చదువుకున్నాడు వాళ్ళు తెలివి మీకు. మరి చెప్పండి, ఎంత ఈజీగా జ్ఞానం అందుతుందో చెప్పండి. కలియుగం మరి యుగాంతరానికి బ్రహ్మయుగం అవ్వాలి కదా, మళ్ళీ సత్యయుగానికి మనం అందరం కూడా అయిపోయిన రోజులు అయిపోయింది. మనం అందరం ఎంత ఎలక్ట్గా ఉన్నాం చెప్పండి. భావతరాల వాళ్ళు కూడా ఎంత ఈజీగా చెప్పేస్తున్నాం. ఇంకేముందేమో నాలో దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు, అంతరా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఆధారంతో మొత్తం జరుగుతుంది. ప్రతి అవయవానికి పనులు సృష్టించాడు. ఆ సృష్టి మనకి తెలుస్తుంది. మనం ఎవరి గురించైనా మాట్లాడితే సృష్టించుకున్నట్టే కదా. ఆయన సృష్టి కాలంలో ఇది. మన సృష్టి ఏంటి? మనం ఎవరి గురించి ఆలోచించినా, ఎవరి గురించి మాట్లాడినా నీ వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే సృష్టించేసినట్టే కదా. నాకెందుకు? హాయిగా అలా ఉంటుంది, తన్మయ స్థితిలో ఉండట్లేదు. వింటున్నాం, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, తెరనే చూస్తున్నాం. నాలో ఉన్న తెర, నీలో ఉన్న తెర, అందరిలో ఉన్న తెర అంటే ఖాళీ సీతాకాశం అని ఎన్ని పేర్లు పెట్టినా దీన్నే అంటారు. నాకంటే చిన్నప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నది ఖాళీ అని తెలిసింది. అంతే. దీంతో మనం ప్రయాణం చేస్తాం. రోజులు, వారాలు, సంవత్సరాలు ఇవి ఏమి ఉండదమ్మా. మనసుకి ఏమి పని ఉండదు. అలా హాయిగా విశ్రాంతిగా ఉంటుంది. మరి రోజులు తెలియకుండా గడిచిపోతుంది. ఈ విశ్రాంతిలోనే జీవితం అంతా వెళ్ళిపోతుంది. చిన్ననాటి నుంచి నాకు విశ్రాంతి ఉంది. పైకి దేహంతో వ్యవహారం చేస్తున్నా నా లోపల విశ్రాంతి ఉంది. నేనే అంత అన్నప్పుడు విశ్రాంతి కదా. నేను నాకు బంధం లేదు, విశ్రాంతి కదా చెప్పండి. అప్పటి నుంచి విశ్రాంతిగా ఉన్నాను. నాకెందుకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని నెలలు ఉన్నాయి, ఏమో ఎన్నాళ్ళు తెచ్చుకున్నామో అన్నాళ్ళతో పూర్తి. ఇంక మరి జన్మ ఎందుకు వస్తుందరా? జన్మ రాదు అని ఎంత గట్టిగా చెబుతున్నానంటే ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఆ యొక్క మహాత్ములు కృప వలన ఎంజాయ్గా ఉన్నా. ఏ టైంలో చూడండి సిద్ధివిలాసంగా ఎంజాయ్గా ఉంటాను. ఎందువల్ల ఏమీ లేని దాంట్లో ఏం మాట్లాడతాం, ఏ ఆకర్షణ ఉంటుంది? అనేక జన్మల నుండి పుట్టో సావా ఇంకా చాలా అట్లో లేవా? జన్మని దుఃఖ ప్రవాహం అనేక జన్మలు ఎత్తి వచ్చాం. ఇప్పుడు కూడా ఆగోవాలి. మానవ జన్మలో తెలిసింది కదా, అప్పుడు తెలుసో తెలియకో
తెలిసి తెలియకొని అంటే తెలుసును అప్పుడు కూడా, లేకపోతే ఆ సుకృతం లేకుండా మానవ జన్మకు రావం కదా. ఇప్పుడు మరి మనస్సు, బుద్ధి ఇవన్నీ మనకి ఇంకా వివరంగా చెప్తాం. మానవ జన్మకి బుద్ధితో ప్రయాణం. ఇంకేముంది, ఈ 3 ముక్కలు చాలు. ఈ 3 ముక్కలనే సంవత్సరాల కొద్ది చెప్పుకోకపోతే ఈ 3 ముక్కలు మర్చిపోతాం. రోజు చెప్పిందే చెప్పుకుంటా సాగదీస్తా ఉండాలి. ఎందుకంటే జన్మందుక ప్రవాహంలో అలవాటు పడిపోయింది జీవుడు, పుట్టాసావ. అందుగురించి చెప్పుకుంటా తిన్నదే తింటా, ఉన్నదే ఉంటా, సత్సంగా అన్ని మామూలుగానే ఉంటాయి. అర్థమైందా? మరి తప్పదు. ఈ 3 ముక్కలే కదా అంటే అసలు నిలవదు. అవన్నీ వదిలి ఈ 3 ముక్కలతో ఉండాలి. అవన్నీ వదలాలంటే దీన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రయత్నం వదలకూడదు. ప్రయత్నం వదలకుండా ఉంటే క్రమశిక్షణగా స్కూల్కి అయ్యి ఎలా పంపుతున్నాం పిల్లల్ని అలాగే మనకెందుకు. చూడండి ఎంత స్ట్రిక్ట్గా మనం. అలాగే మనం 1:30 9:30 to 11 మన టైంని మనం ఉపయోగించాం. మిగిలిన టైం అంతా వ్యవహారం. అదేనే అలాగా తేలిగ్గా ఏమీ లేని దాంట్లో బరువు ఏముంటుందా? నేను నాది అంటే బరువు, కానీ నేను నాది బరువు ఎలా ఉంటుంది? తెలిసాక బరువు ఏంటి? నువ్వు చదువుతున్నావు అనుకుంటున్నావు ఇంజనీర్ ఉంది కాబట్టి చదువుతున్నావు. నువ్వు చదివేయాలంటే చదివేలేదు. అయ్యో అందరికీ ఇప్పుడు వాచ్మెన్లు ఉంటారు పాప, అందరికీ కారు చూసి మా నాన్న కారు కొంటే బాగుండు. మొన్న నేను విన్నాను, ఆ స్కూటర్లు మానేసి కారు కొంటే బాగుండు అని విన్నాను. అది నాకు వినిపించింది. ఇంట్లోనే కదా ఉన్నాను. పాపం ఎన్నో ఉంటాయి భావాలు, అందరికి కుదురుతున్నాయా? ఆడు చదివి ఉద్యోగం చేశాక నేను ఎన్న మొక్కలు ఇంకోలా చెప్తాను. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదమ్మా, బాగా చదువుకుంటే నువ్వు కూడా కారు కొనుక్కోవచ్చు కదా, ఇంకోలా మాట్లాడాను. ఆ రోజునే మాట్లాడుకున్నాను. అర్థమైందా? సరస్వతీదేవి పుణ్యం అంట లక్ష్మీదేవిని తత్వం. ఆ లక్ష్మీదేవి ఈ వ్యవహారంలో ఉన్న వస్తువులు ఇవన్నీ వస్తాయి. అవునా? అలా చదువుకున్న వాళ్ళకి మరి ఎన్ని రకాలుగా మరి అలా లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదంట అని. లక్ష్మి సరస్వతి అందరికీ ఉంటుంది అమ్మ. సామెతలు కూడా కొంత ఆ కాలానికి తగ్గట్టు ఉంటాయి. అన్నీ మార్పు చెంది. పూర్వం అనేవారు లక్ష్మి ఉంటే సరస్వతి ఉంటుంది. అలా కాదు, అన్నీ కూడా ఆ కాలానుగుణంగా ఏదో తాత్కాలికమైన సామెతలే కాదు, వ్యవహారాలే కాదు, అసలు ఈ భాష అంతా మార్పు చెందినవాడు మనం కాబట్టి, మన లోపల ఉన్నవాడు కాబట్టి ఆడు ఎప్పుడూ అలాగే ఉంటాడు. నా చిన్నప్పుడు మా అమ్మ పొట్టలోనే ఎలా ఉన్నాడు, చిన్నప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఈ దేహం వదిలేసిన ఆడు అలాగే ఉంటాడు. ఏ జన్మకే ఎండ కాబట్టి ఇలాగే ఉంటాడు. అది ఇలాగే ఉంటాడు. రైట్, ఇలాగే ఉండటానికి ఎన్ని చెయ్యాలి? నాది అనుకోకుండా మందే అనుకుంటా. మందే అంటాం ఎంత కష్టమండి. నాది అని గొప్పలు తప్పే వాళ్ళకి మందే అనమంటే అనగలరంటి కారం. సుప్పడి వాళ్ళకి కష్టం ఏం తెలుస్తుంది? సుప్పడి వాళ్ళకి కష్టం ఏం తెలియదమ్మా. వ్యవహారంలో సుఖంగా ఉన్నారనుకోండి, అన్ని విధాలా బాగున్న వాళ్ళకి కష్టం ఏం తెలుస్తుంది? ఇంకా మనం ఎక్కువైపోతారు. సుఖం మంచిదే. ఆ సుఖంలోంచి ఇప్పుడు సుఖంగా ఉందమ్మా, ఈ బాగానే వచ్చింది, పుట్టిన ధర అత్తని ధర అన్ని బాగా. ఈ సుఖంలోంచి అసలైన సుఖాన్ని తెలుసుకుందాం. ఇంకా అర్థమైందా? ఈ సుఖం నుంచే అసలైన సుఖంతో ఉండి దర్జాగా ఉంటున్నాను. ఆత్మ సుఖం, అసలైన సుఖం అని అన్ని విధాలా బాగుంది కదా అని పడుకుంటున్నానా, తినేస్తున్నానా?
తినేస్తే బయటికి ఈయన పెట్టిన తిండికి ఎంత అయిపోతుంది. నాకు కావాల్సిందే తింటాను, కావాల్సిన గాలే పీల్చుకుంటాను, కావాల్సిన మాటే మాట్లాడతాను, కావాల్సినట్టే ఉంటాను. అది నా స్వతంత్రం. ఆత్మసుఖం అసలైన సుఖం అని మహానుభావులు ఈ దేహాన్ని మరి మలయాళ స్వామి వారు మా అమ్మ కడుపుతోటి ఉండగానే ఆయన అంటే 1954 నాది 1962లోనంట ఆయన నిర్మాణం అవుతుంది. మరి ఒడ్డూరు వచ్చి ఆ మఠంలో ముందు ముద్ద పెట్టి జ్ఞాన పడుతుంది అంటమంట మా అమ్మ చెప్పింది, నాకు మాత్రం తెలుసు. మరి స్వామి శివానంద్ గారి ఈ దేహం నేను కాదు నేను ఆత్మ, మరి అప్పటి నుంచి ఎలా తెలిసింది? అప్పటి నుంచి దేహం నేను కాదు నేను ఆత్మ అంతే. ఆ ఒక్క ముక్కతోటే 60 ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తుంది. 68 ఏళ్ళంటే చూడు, ఆ చిన్నప్పుడే పట్టింది. మా అమ్మ 10 పైసలు ఇస్తాను, బయటికి చదవట్లేదు, ఇన్పెట్ మీద సన్న పుస్తకం, సన్నగా ఉంది. మొదటి అక్షరం దేహం నేను అనుకుంటే అజ్ఞానం, పరమాత్మ నేను అనుకుంటే విజ్ఞానం అని ఉంది. ఆ మొక్క కూడా గుర్తుంది. అంటే ఈ దేహం నేను కాదు నేను ఆత్మని 10 పైసలు వచ్చేసి ఇవి నేను ఎంత చదువుతాను, చదవమందే చదివాను. అంటే అక్కడ కార్యకారణం చూడండి. మమ్మ చదవమంటాం ఏంటి, చదవటం ఏంటి, ఆ మొక్కను పట్టుకుని అదే మొక్కను తిప్పుతున్నాను, దాన్నే తత్వ విచారణ చేయటం. ఇదంతా ఒంటి మీద ఉంది. స్వామి శివానంద్ గారు, మలయాళ స్వామి వారు, ఆది శంకరాచార్య వారిది అద్వైత స్థాపన ఉంది. ద్వైతం అద్వైతం రెండూ చేయగలుగుతున్నాం. చూడండి మరి, ఒకటి చేస్తే ఒకటి చేయరు కొంతమంది. పూజ మానం, అందరిలోని బ్రహ్మాన్ని చుట్టూ మానం. చూడండి, నేనే అంతా అంటూ మానుతున్నానా? ఏదైనా ఒక్కటైనా మానుతున్నానా? ద్వైతం అని అద్వైతం అని ఏదైనా ఉందా? ఉన్నదంతా నేనే అంటే నేను తప్ప రెండో వదిలేదంటే ఇంకా ద్వైతం ఏంటి అద్వైతం ఏంటి? సాకారం అంటే నిరాకారం. సాకారం ఉండబట్టే కదా ఇలా మాట్లాడుతున్నాం. మనలో నిరాకారం, సాకారం పైకి కనిపిస్తుంది. రెండు బ్రహ్మంలోనే కదా. మనకెందుకు? పూజ చేసుకుంటాం చక్కగా, అంటే ఎవరి మీదకి ఏ సోదా లేకుండా, ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళటం ఏమీ లేదు నాకు. దేవాలయం ఉన్నా అడవిలో ఉన్నట్టు ఎవరింటికి వెళ్ళాను నేను? వీధులన్నీ తిరుగుతా, బజార్లంటే తిరిగేసానా? ఏదో అవసరార్థం మాట్లాడతాం, అవసరార్థం మనకు కావాల్సినప్పుడు వెళ్తాం, అవసరం లేదు వెళ్ళట్లేదు. చిన్నప్పుడు అవసరార్థం వెళ్తాం, అదేంటి ఇంకా ఎవరి గోళ లేకుండా ఆ పని చూసేసుకుని మన పని అంత తెలుగుగా వ్యవహరించు. బజారు ఉందని అన్ని దిక్కులు చూసుకుంటా ఏమీ లేవు, నాకు కావాల్సింది చూస్తున్నాం వచ్చేసి. ఆ తర్వాత అవసరం లేదు, ఇంకా నాకేం పని? చక్కగా ఇంకా 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 తన్మయ స్థితులు, మనలో పెంపకాలు అన్నీ అయిపోయింది. ఇంకా పాట ఉందన్నట్టు చెప్ప, ఇంట్లోనే ఉండి ఎక్కడ ఉన్నట్టున్నాను? నాతోటే నేను ఒడ్డూరులో ఉన్నా, దిర్శమల్లో ఉన్నా, దేవరంలో ఉన్నా, నాతోటే నేను నాతో నేనున్నాను. ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఎవరికి కావాలి? అది తనతో తానుగా ఉండాలి. ఉన్నదంతా నేనే అయినప్పుడు విడిగా ఏముంటుంది చెప్పండి? ఏ భావాలు రావమ్మా, రావుగాక రావు. మన ఉద్దేశం కరెక్ట్గా ఉంటే ఎవరు మనల్ని చెడగొడతారు? నా లోపల ఉన్నది ఏదైనా పెళ్లి చేసుకున్నాను, భర్త చెడగొట్టారు, ఎక్కడానికి కుదిరిందా? తల్లిదండ్రులు ఎదురుగుండా ధ్యానం చేయలేదు, వాళ్ళకి తెలుసా చెప్పండి? అత్తమామలో ఎవరికి తెలీదు. ఎందుకు తెలియాలి? నా గురించి నేను చూసుకున్నాను, నా రాతలు నేను రాసుకున్నాను, నా పని నేను చేస్తున్నాను. అప్పుడే మేము రచిత్తుగా రాస్తే అవుతుందని అలా 2-3 సార్లు మానేసి ఆ తర్వాత 93 నుంచి కంటిన్యూ అన్ని పుస్తకాలు అయింది. ఇవి వచ్చేస్తంటే ఏం చెప్తాం? వచ్చేస్తంటే ధ్యానం రాదు. లోపల నుంచి వాక్యం వస్తుంటే ధ్యానం ఏమవుతుంది? వచ్చినప్పుడే అలా ధ్యానం అనేసి వస్తున్నాయంటే లోపల బాధ ఉన్నా సరే వచ్చినాయే
రాసేసుకున్నాం, అయ్యే స్లాబ్డ్ పుస్తకాలు. అర్థమైంది? పుస్తకం మీద పుస్తకం పెట్టాను 93 నుంచి రాయించు. మనకెందుకు? ఏది చేయాలో అది చేస్తున్నాడు. ఏది మానాలి? వ్యవహారంలో అన్నీ మానేసి శుభ్రంగా హాయిగా ఉంటున్నాను. అలానే కట్టుకున్నాను, ఉన్నాను, తింటున్నాను. ఏదైనా ఆలోచన ఉంటుందా? అన్నీ జరుగుతున్నాయా లేదా చెప్పండి. మరి మాకు పిల్లలు పుట్టినా పిల్లవాడు పుట్టినా ఎన్ని జరగలేదా? పెళ్లి జరగలేదా? పిల్లలు పుట్టలేదా? మనలో ఏం మానుతున్నాయి? కానీ నాతోనే ఉంటూ అన్నీ తానే అన్న భావంతో జరుగుతుంది. ఉన్నదంతా బ్రహ్మైనప్పుడు మీదనా అదా? ఎవరు గొడవలో మనకెందుకు? ఉన్నదంతా మనమైనప్పుడు ఆలోచించుకో. పరమాత్మ తప్ప రెండోది లేదు. నీకు పని ఉందేమో, నీకు క్లాస్ ఉందా? క్లాస్ 11ంటికా? లేకపోతే ఇదిగో ఇది ఉంది కదా, కూర్చోవచ్చు. మళ్ళీ నీకు ఈ అవకాశం మళ్ళా కావాలంటే ఉద్యోగానికి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? అది వినేస్తున్నాం అనుకో ఎప్పటికైనా అంటారు. అలాగా మనకెందుకు? ప్రతిదాన్ని మనకెందుకు అంటే అయ్యే వెళ్ళిపోతుంది. నువ్వు పట్టుకుంటే నిన్ను బంధిస్తాయి, కానీ నీకు అక్కర్లేని ఎందుకు బంధిస్తాయి? ఇదంతా నేనే అంటే నిన్ను ఏం బంధిస్తాయి చెప్పింది? ఏం బంధిస్తాయి? ఏ వ్యవహారం అయినా బంధించుతుంది. చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నీ అయిపోతున్నాయి. మరి ఏదైనా నిల్వ ఉన్నాయా? ఏమీ లేదే. వచ్చినట్టే వెళ్ళిపోతాయి. నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? అన్నీ కూడా పరమాత్మ. ఎవరేం మాట్లాడినా పరమాత్మ. ఇందాక అన్నారు భూదేవి ఊడ్చెత్తుందమ్మా అన్నారు. కరోనాకి ఎక్కువ మంది చచ్చిపోతుంది. భూదేవి అంట మొయ్యలేక అనలేదు, చీపురు వచ్చుకుని ఊడ్చెత్తుందంట. స్వార్థం ఎక్కువైపోయింట ఊడ్చెత్తుందంట. అని చీపురుచుకుని ఊడ్చెత్తుందంట. విన్నాను. నాకెందుకు? ఊదే ఊడుతుందో, మనం వెళ్తాము, మనం ఉంటాము. నేను ఏది అన్నా, కానీ విన్నానా లేదా? అన్నా చెప్పింది, కానీ లోపలికి తీసుకో. నీకు అర్థమైందా? అలాగే ఎవరు ఏం మాట్లాడినా మనం వినకూడదు, కానీ వినాలి. చెవులు ఉన్నాయి కదా అన్నయ్య, వినాలి, కానీ లోపలికి తీసుకో. మిగిలిన ముక్క ఆయన్నే అడిగాను. నాకెందుకు? నేను వినలేదు కదా. విన్నానా, చూసానా, మాట్లాడానా? నాకెందుకు? ఏమీ లేదంటే ఏమీ లేదంటే హాయిగా ఉంటున్నాను. ఎవరు ఏ రకంగా మాట్లాడినా నాకు అనవసరం. అందుగురించే నాకు జీవన్ముక్తి అని చెబుతున్నాను. జీవన్ముక్తి అంటే ఏంటి? జీవించుండగా అంటే ముక్తి అంటే ఏంటి? ఏ వ్యవహారమైనా పరమాత్మదే. నీదా నాదా? ఆ పరమాత్మ ఎవరో మనమే. మనలోనే అన్నీ జరుగుతున్నాయి. మనకెందుకు? వేరుగా చూడకూడదు. వేరుగా చూస్తే మీరు వేరు, నేను వేరు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. అన్నీ తానే, తనతో తానుగా అన్నీ జరుగుతున్నాయి. ఉన్నది నేను తప్ప రెండోది లేదు. మరి నేను తప్ప రెండోది లేనప్పుడు నేనే అంతా కదా, అంతా నేనే కదా. ఇవన్నీ నాకు వచ్చినాయి, నాకు తెలియదు. అలా ధ్యానంలో వచ్చినాయమ్మా ఇవన్నీ. నేనే నువ్వు, నువ్వే నేను, నేనే బ్రహ్మనే నేను, నేనే అంతా నేను, ఇవన్నీ వచ్చినాయి. అందువల్ల తెలిసింది. లేకపోతే నాకు తెలిసింది. నాకైనా తల్లిదండ్రులు, ఒక పోని బతుకున్న గురువుగారులు ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. అవన్నీ ఎలా తెలిసినాయి అంటే తెలిసినాయి ఆ యొక్క ధ్యానంలోనే. అందు గురించి అందరినీ ధ్యానం చేయమంట. ధ్యానంలోనే మన మనస్సు విషయాల్లోకి వెళ్ళకుండా ఇంద్రియాలన్నీ తన స్వాధీనంగా చేసుకోవటానికి మన మనసుకి కుదురుతుంది.
అలా వైబ్రేషన్స్ అలా ఉండి హాయిగా ఉండి ఇంకా పని ఏమీ లేదు కదా మనకి. నువ్వు వంటింట్లో పని అయిపోయింది నాకు, టిఫిన్ కాదు వంట అయిపోయింది, ఇంకా నాకు ఇప్పుడు పనే ఉంది చెప్పండి. పని లేనప్పుడు కూడా పనికి వెళ్ళుకుంటామా? ఆ? అలా మనకు అక్కర్లేని మాటలన్నీ మనకి ఎందుకన్నాను నేను. పని లేదు కదా మన వయసుకి, మనకు పనే పాట. పిల్లల చదివింపులు అన్నీ అయిపోయినాయి, ఇంక ఇప్పుడు పని ఏంటి? అప్పుడంటే కొన్ని ప్రోగ్రెస్ ఎలా అవుతుందో ఏదో కొంత మనసు కదిలేదు. ఇప్పుడు ఆ పని లేదు కదా, ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. అంత లేదు కదా. నేను మా పిల్లలు ఎప్పుడు ఎదిగిపోతే అప్పుడు ఈ మనసు కూడా ఉండదు కదా అనుకుంటా ఉండేది. వాళ్ళు ఎలా చదివింతారో అప్పచెప్పుకుంటానే ధ్యానంలోకి వచ్చింది. మళ్ళీ అమ్మ అప్పచెప్పుకుంటే అప్పచెప్పు, అలా ఒక్క సెకండ్ వేస్ట్ లేకుండా. కూరలో పాలు పోసినప్పుడు కూడా అలాగా ధ్యానం ఉంది కదా, నాకు ఎందుకు వచ్చిన అలా ధ్యానం. మళ్ళీ 5 నిమిషాలు పోయాక కూర 10 నిమిషాలు అయ్యాక కట్టేస్తాను. మరి అందుగురించే సుజాతకి కూరలో పాలు పోసినప్పుడు కూడా ఆవిడ ధ్యానంలోనే ఉంటారని చెప్తేనే కదా ఈ సత్సంగం మొదలెట్టింది. అది అలా ఉండిపోవాలి, అమ్మలా ఉండిపోవాలనే కదా వచ్చింది. నీకు శాస్త్రాలు నేర్పా అవన్నీ మాకు ఎప్పుడో వచ్చు. మీరు ఊరికే ఉండిపోతారు, మీరు ఊరికే ఉన్నట్టు అలా ఉండిపోవాలి. ఫారినర్స్ అలా ఉండిపోతారు, అలా ఉండిపోవాలని మొదలెట్టు. అర్థమైంది. నేను టోకరే వేద్దామని శాస్త్రాలు చెప్పినా అవి చెప్పినా ఇవి చెప్పినా అంటే అవన్నీ మేము చేసి జ్ఞానం చెప్పడానికి ఎలా కుదురుతుంది? ఇది అనుభవింప చేసింది. మరి తేటకుంట్లో కూడా అంతే. మనోడు జ్యోతిషం అడిగాడు. జ్యోతిషం అంటే మా మనోడికి ఉద్యోగం వస్తుందా అని. నేను అలా జ్యోతిషాలు చెప్పనమ్మా, నాకు ధ్యానం అనేసి అప్పటి నుంచి మరి నాకు తెలియకుండా నేనే బ్రహ్మనే నేను అనుకుంటున్నానన్న మొక్క చెప్పేసి చూడండి అంతే ఆడి పట్టేసి. నేను వైద్యానికి వెళ్తా తేటకుంటలోని అక్కారింటికి వెళ్ళి అలా వెళ్ళాను. అది నాకు తెలీదు చెప్పినట్టు అంతే. అప్పటి నుంచి ఆళ్ళు పట్టేసారు. నాకు తెలియకుండా జరిగింది ఈ సత్సంగం, తెలియకుండానే. అదో సుజాతమ్మ సత్సంగం పెట్టుకుంది. నీది కాదు, నాది కాదు, మందే కాదు, బ్రహ్మాందిది, అందరిలో ఉన్న బ్రహ్మాంది సత్సంగం. అందువలన ఇలా సాగుతాం. మనకెందుకు ఈయన ఆఖరిని వస్తారన్న వచ్చిన దర్శనం అంతే. ఆఖరినే కదా వస్తున్నారు, తాతయ్య ఆఖరినే కదా వస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయనకి నాకెందుకు వెళ్ళిపోయారు, మనకెందుకు? వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనకెందుకు? దీంట్లోనే కదా తిరిగేది. అలా అనుకోవాలి, దేని గురించి ఆలోచించకూడదు. ఎప్పుడు ఏది జరిగేదంటే అది జరుగుతుంది, జరగదాంది జరగదు. మన ఆయువు ఉన్నంతసేపు ఆయువు ఉంటుంది. గండాలు దాటినాయమ్మా అంటారు. ఆయువు లేకపోతే చిన్నదైనా తలపడి వచ్చి చచ్చిపోయారు, ఆటలు వచ్చి చచ్చిపోయారు, ఏదో అనుకోండి. అంతవరకు బాగానే ఉన్నారమ్మా. ఇలా చూసి మనిషి ఇలా వాలేరండి. అదేంటి ఆ శ్వాస ఆగేది ఉంటుంది, ఆగిపోతుంది. కుర్చీలు అయినా ఏంటి, ఇంకోటి ఏంటి ఆగిపోతుంది. ఎంతగానే ఉంటుంది వాళ్ళు ఇలా వెళ్ళిపోయి. అంటే ముందు నుంచి మనం మంచం మీద ఉన్నవాళ్ళు వీళ్ళు చచ్చిపోతే బాగుండు అన్నవాళ్ళు చచ్చిపోరు కదా, ఇసుపెత్తిపోయి ఉంటుంది. అంటే మంచం మీద ఉంటే మాత్రం వాళ్ళు ఆయువు అయితేనే కానీ చచ్చిపోతారా? మనం తిరిగి వాళ్ళమైనా చచ్చిపోతాం, మనకు ఆయువు అయిపోతే మనం చచ్చిపోతాం. తిరిగి మన భావనలు వేరుగా ఉంటాయి. మంచం మీద ఉన్నారు ఇంకా ఎన్నేళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు చేయాలి, కోమాలో ఉన్నారు ఎన్నేళ్ళు చేయాలి. అదేంటి ఆయువు అయిపోతే అయిపోతుంది. తెలియకమ్మా ఏ శ్వాస ఆఖరి శ్వాస ఏ జీవికైనా తప్పదు అంతే. అనంతత్వం మనలో ఉండగా మనకెందుకు ఏ గొడవలు, మనకెందుకు ఏ విషయాలు, మనకెందుకు ఊరి మీద సోదు నాకెందుకు, ఇంట్లో సోదు నాకెందుకు, ఈ దేహం సోదు నాకెందుకు, ప్రపంచం సోదు నాకెందుకు.
విన్నామంటే ఇంకొకళ్ళు చూద్దాం అందు గురించి వెళ్ళలేదు. ఇంకా అర్థమైందా? విన్నామంటే చూద్దాం, మనసుతో చెప్పేస్తాం, మళ్ళీ కలిపేసుకుని మనసుతో. అవునా కదా? చెప్పు, నీ మనసు పెట్టే కదా చెబుతావు. ఇంకోటి ఏసి పీక్ కాదు, ఏసి ఏసి చెప్పడానికి కారణం ఏంటి? ఇయ్యే తత్వవిచారణ ఇలా చూసుకోండమ్మా, హాయిగా ఉండగలుగుతారా? నేను నాది, నా వాళ్ళు బాగున్నారని నేను చెప్పుకోవటం ఏంటి? ఇతరులు చూసి చెప్పుకోవాలి. అమ్మా మీ పిల్లలు మంచోళ్ళు, అంతేగా నా పిల్లలు నాకు ముద్దే, నేను చెప్పకూడదు, ఇతరులు చెప్ప. అది వ్యవహారం. ఇతరులు ఎవరో మనమేం మనకు తెలిసాక నేను అనక్కలేదు, వాళ్ళు అనక్కలేదు. అసలు ఏ గోళ ఉండదు మనకు. ఉన్నదంతా దైవత్వం అన్నాక ఎవరి మీద ఉంటుంది, ఎవరి మీద మనసు పెట్ట. ఇప్పటికి ఆలోచించు. అందరం మనమే, అన్నీ బ్రహ్మాత్మ. పోనింత ఉంది దేహం, ఉంటుందా? కాలు బూడిద, మనం మట్టి ఎంత తెచ్చుకున్నామో అంతే ఉంటుంది. చూడండి మరి, అప్పు తెచ్చుకున్నాం భూదేవి నుంచి, అప్పు తీరుతాం. ఆ మట్టి తెచ్చుకుని బొమ్మ చేసాడు, మళ్ళీ ఇచ్చేస్తాం. మరి ఏంటంటున్నాను, జన్మరణ దుఃఖ ప్రవాహంలో ఎంతో పడతామో తెలిసింది కదా. పడంగాక పడం ఇలా చెప్పేసుకుంటే ఎందుకు పడతాను జన్మరణ దుఃఖ ప్రవాహం చెప్పు. తెలియకముందంటే అనేక యోనుల్లో పుట్టసావ గర్భనరకాలు అనిపించి, ఏ తల్లి ఏ తండ్రి కాదు, వారి యొక్క సుఖ సుఖాన్ని బట్టి అనేక రకాలుగా జీవయాత్రలో, రాళ్ళు, కొండలో, గుట్టలో పుట్టి అనోజానికి వచ్చి క్రిమికెట్ కాదులు, పశుపక్షాలు అన్నీ వచ్చాము. ఇంకా మళ్ళీ పుట్టే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ పుట్టి దాని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడే మనకు రిజల్ట్స్ తెలుస్తున్నాయి కదా. మనం పరీక్ష బాగా రాస్తే రిజల్ట్ తెలీదా? చెప్పండి. పరీక్ష బాగా రాసేస్తున్నాం, రోజు హాయిగా తెరించేస్తున్నాం, పరీక్ష వండర్ఫుల్గా రాస్తాం. ఇంకేముంది, మరి డైరీ రాసుకోక్కర్లేదు, హాయిగా. కళ్ళు తెరిచి చూడు, కళ్ళు మూసుకుని చూడు. ఎవరు అంటే అందరం మనమే అన్న భావంతో ఉండాలి. అసలు ఆరెవరు ఈరెవరు సోది మనకు ఎందుకు? అందరిలోనే ఒకే కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఉన్నాయా లేదా చెప్పు. పెద్ద వయసు వచ్చాక చెవుడు అంటే ఏంటి? శబ్దబేరి కొద్ది వీక్లు అవుతాయి, నరాలు వీక్లు అవుతాయి కదా. మోషన్ అయ్యి ఫ్రీగా అవ్వదు పెద్దోళ్ళకి, ఆ కండరాలు అన్నీ అది తేడాలు ఉంటాయి కదా. శక్తి ఉండదు కదా అన్నయ్య, కళ్ళు ఉంటుంది, చూపు తేడా ఉంటుంది. చిన్నపిల్లలాగా చూసేయగలమా? అవయవాలు అన్నీ మరి అన్ని షేడ్లు ఉన్నాయి, ఏం చేస్తాయి అవి మాత్రం? ఇంకా నాకేదో వచ్చారు, ఏదో వచ్చారు. జుట్టుకు రంగు వేసుకున్నాం లేదా, సొగసుకు ఎక్కడ తక్కకుండా ఈయన అడిగింది చేస్తున్నాను. నాకు ఎందుకు కావాలా? తెల్ల జుట్టుతో ఉంటానంటే తీసుకెళ్ళనన్నారు, నోరు మూసుకో, వేసుకోవాల్సిందన్నారు, వేసుకుంటున్నాను. నాకెందుకు? రేపు శవానికి నీళ్ళు ఇలా పోస్తారు కదా, స్నానం చేయించి మొత్తం చేస్తారు కదా. ఈ జుట్లు, ఈ కళ్ళు, ఈ నోర్లు, ఈ ముక్కులు శవాలంకరణ ఆలోచించుకోండి.
నాకు దేని మీదైనా ఉంటుంది. మీరు చూసారు ఇప్పటి వరకుని చెప్పండి. ఇది కావాలి, ఇది వద్దు, ఇది అవును అంటూ ఏదో చూసారు. అది మనసు వాళ్ళకు ఉంటుంది. నువ్వు 1:30 అయ్యాక నేను శుభ్రంగా నైట్తో ఉంటున్నాను. ఎందువలన ఎలాగా పెద్దోళ్ళకి నైటీయే కదా, 68 ఏళ్ళు వస్తున్నాయి. పిల్లలు వేసే నైటీ అదేదో నేనే వేసుకున్నాను, ఎవరు రావట్లేదు కదా కరోనా అని. అయిపోతుంది హాయిగా. దేని ఏందో భ్రాంతి ఉంది చెప్పండి. ఏది అవును అంటా ఉంది, ఏది కాదు అంటుంది. అసలు మనస్సు లేని స్థితిలో అన్నీ అలా జరిగిపోతుంది ఆటలు. వెనకాల పిల్లలు ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటే అలా ఉండాలి. గృహస్థు ధర్మంగా ఉండు అంతే కదా. భర్తకు నచ్చినట్టు వస్తువులు ఈయనకి ఇష్టం, శుభ్రంగా అన్నీ పెట్టుకుని విగ్రహంలా కూర్చుంటున్నాను. నాకెందుకు ఆలోచించండి. ఇది కావాలని లేదు, ఉన్నది వదలట్లేదు, లేనిది అడగట్లేదు. మనకున్నాయి మనం తింటున్నాం, మనకున్నాయి మనం పెట్టుకుంటున్నాం, మనకున్న సౌఖ్యం పరుపు మీద అవి పడుకుంటున్నాం కదా, వేసేసిన బొబ్బుంటున్నాం కదా, మనకున్న దాంతో మనం అవును అంటలేదు, కాదు అంటలేదు. ఒక విగ్రహంలాగా చక్కగా జీవించున్నంత కాలం జీవయాత్రని తెర మీద బొమ్మలాగా. ఈ బొమ్మలు ఆనం బొమ్మలుంటే మీకు తెర కనిపిస్తుందో ఆలోచించుకోండి. బొమ్మలు లేనప్పుడే కదా తెర కనిపిస్తుంది. ఇంటర్వెల్లోని ఏమీ లేకుండా తెరలా వచ్చేసి కనిపిస్తుంది. మొదలయ్యాక కట్టెని పక్క పెట్టి ఆ తెరని చూడు, కట్టెని వేసారా ఇంటర్వెల్, ఎక్కడైనా వస్తే మళ్ళీ ఎత్తారు. ఆ తెర మనలో ఉన్నది. అది మనకెందుకు ఈ విషయాలు, వ్యామోహాలు, ఆలుగొడవలు, ఇలుగొడవలు. అది ఎలా ఉంటే నీకెందుకే? వాళ్ళ విధిలో అలా ఉంది, నీ విధిలో నీకు ఎలా ఉంది. నీది దాన్ని ఊరికే నాకున్న సుఖం వాళ్ళకు లేదు, వాళ్ళకున్న సుఖం నాకు లేదు అలా అనుకోరు. వాళ్ళకున్నవన్నీ మనకు వచ్చేయాలి. అనంత సుఖం మనలో ఉండగా మనకేంటమ్మా? మామూలు వాళ్ళకి ఏమి సుఖపడుతున్నారు పాపం, వాళ్ళకి తెలియదు కదా, వ్యవహారం నిజం అనుకుంటున్నారు. దర్జాగా అనంత సుఖమైన సుఖం, అది నాది, స్వతంత్రం అని దర్జాగా ఉంటున్నాను. అవునా కదా? ఎంత స్వతంత్ర జీవిని నేను, హాయిగా ఉన్నది నేను. నేను తప్పరండి. 24 గంటలు సమాధి స్థితిలో ఉండే మాట్లాడుతున్నాం, వింటున్నాం, చేస్తున్నాం, పనులు అన్నీ జరుగుతున్నాయి. అందువల్లనే మమేకం అవ్వలేకపోతున్నాం. ఈ ప్రకృతి గొడవలు ఏమీ రాదు. కరోనా అన్నా ఇంకోటన్నా ఏమి లోపలికి వెళ్ళవు. నాకు ఆ టీవీ అలా వాగుతూనే ఉంటుంది, నాకు లోపలికి ఏదైనా వెళ్తుందా? నాకు కావాల్సింది తీసుకోవాలంటే ఏది కావాలి? నాకు ఏది అక్కర్లేదు. మన ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు మనకి చాలు. వాళ్ళకి ఎలాగా మానరాడు, వాళ్ళు మనల్ని ఎలాగా చూస్తున్నారు. అవి ఉన్నంతకాలం అలా ఎంజాయ్గా ఉంటుంది. వాళ్ళకి ఎలాగా కావాలి టీవీలో, నాకు అక్కర్లేదు. అక్కర్లేకపోయినా సంఘజీవులం కాబట్టి అంటాను. అసలు నీ యాత్ర నీకు తెలీదా? నీ బంధువులు, తరతరాలున్న బంధువులు, వాళ్ళ పేర్లు అన్నీ చూస్తావా చెప్పండి? ఆ ఊరు వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు, నాకు అసలు ఇప్పటికి వీళ్ళు అక్కో, వీళ్ళు పిన్నో, వీళ్ళు చెల్లో అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు అది రెండే తెలుసు అంతే. ఈ వరుసల వాయులు నాకు రావు. నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఉట్టియే కదా అని తెలుసుకున్న వాళ్ళకి ఏ ఊరైతే మన ఊరు కాదు చెప్పండి, అన్నోళ్ళు మనకి, గోత్రాలు అన్ని గోత్రాలు మనకి. దేవుడు గుడి దగ్గర అడుగుతారు కదా గోత్రం, నా వెనకాల వాళ్ళు అలాగా చెప్తారు. నేను అలా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపంగా హాయిగా ఎంజాయ్ చేస్తాను. అక్కడికి వెళ్ళినా గుడిని చూస్తున్నావా, నీతోటే నువ్వు. బడికి వెళ్ళినా
బడిని చూస్తున్నావా నీతోటి బట్టి వాళ్ళు మళ్ళీ అది మర్చిపోయిందండి. మళ్ళీ అదే పల్ల సచ్చిదా నీ చదువు ఎప్పుడైపోతుందా. తనతో తాను ఉండేవాడికి బడి గుడి ఇవన్నీ ఏముంటావు. ఇప్పుడు పుస్తకంలో అన్నీ నోటుకొచ్చినాయే, కానీ పుస్తకం ఎంత చదువుతున్నాం. శాస్త్రాలు అయినాయి, లలిత శాస్త్రం, విష్ణు శాస్త్రం, ఇంత నోట్స్ ఉంటుంది. అవన్నీ ఎందుకు చదువుతున్నాం చూసి. రోజు చదివిందే ఎందుకు చదువుతున్నాం. ఇతరుల మీదకి వెళ్ళకుండా భావంలో మనతో మనం ఉండటానికి ఆ పూజా విధానం పుస్తకం అయ్యి చదువుకుంటాం. అర్థమైందా. ఊరి మీద సోదరు అవన్నీ ఏముంటుంది. మన చిన్నప్పుడు బ్రహ్మం గారు రాసింది బట్టి పెట్టాం, ఇలా అయిపోతుందంటే అలా అయిపోతుందంట. అదేదో చూస్తున్నాం. అవుతుంది అవుతుంది జరుగుతుంది. నీకెందుకే, నాకెందుకే, మనకెందుకే. జరగదా. భోజనం పెడుతున్నాడు, తింటున్నాడు, మింగి కూడా ఎవడా ఇలా పిసుకుంటున్నాడు, ముద్ద ఇలా పెడుతున్నాడు, మింగుతున్నావా లేదా. ఇక్కడ మళ్ళీ అరిగింతున్నాడా లేదా. ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన వాయువులకి పంపుతున్నాడా లేదా. రక్త ప్రసారం చేస్తున్నాడా లేదా. ఆ శక్తితో బతికింటున్నాడా లేదా. మనకి ఎక్కువ గూస్పోన్ కౌర్లు, మన దేహంలో ఉన్న విధులన్నీ ఆడింత బాగా చేస్తంటే మనం ఊరి మీద కౌర్లు ఇవన్నీ తెలియక నేనే అంత నేను తప్పరండి. నేను తప్పరండి. ఉన్నది నేనే. ఇప్పుడు గుర్తొచ్చింది, పక్కది ఉన్నట్టు గుర్తొచ్చి చెప్పే. నేను మూతి కట్టుకుంటాను, నువ్వు చెప్పు. నీ మూతి అలా అందరూ మాట్లాడాలి, అందరూ హాయిగా ఉండాలి. చెప్పు. ప్రశ్న ఏదో పుస్తకం ఎదురుగుండా పెట్టుకుంటాం, ఏమి దాని భావనే ఉండదు. ఇక్కడ నుంచి ఇవన్నీ అప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఉన్నాను కదా, అయిపోయింది పక్కన నుంచి. నాకెందుకంట ప్రశ్న నేనే జవాబు. నీ నైపుణ్యం ఏమిటి? చైతన్యంతో కూడిన ప్రజ్ఞతో సర్వ బ్రహ్మమును అనుభవించటమే నిజమైన నైపుణ్యం. చెప్పు. అంటే అర్థం బాగా చూస్తూ ఉండు. మనకి తెలుసున్నది నైపుణ్యం ఏంటంటే మన ఇంటిలో తెలివితేటలతో పిల్లలతో గడపటము, సంసారంతో గడపటము, ఏదో బాహ్యంగా బతకటం నైపుణ్యం కాదమ్మా. మనం ఎవరో తెలుసుకుని ఆ స్వరూప జ్ఞానముతో ఉండటమే నైపుణ్యం. అంటే ఏది జరిగినా ఈ అనంతంలో జరుగుతోంది, ఈ అనంతంలో ఉన్నవాడే నా లోపల ఉండి నడిపిస్తున్నాడు. ఇది చైతన్యం అంటే, ఇది నైపుణ్యం అంటే. మనం ఏమనుకుంటున్నాం, బాహ్యంగా ఒక పని చేస్తే చాలా బాగా, ఒక పెళ్లి చేస్తే చాలా బాగా చేస్తాను అనుకుంటాను. ఏది చేసినా చాలా సక్సెస్ఫుల్. కానీ ఈ సక్సెస్ వెనకాల నీ లోపల ఒక స్వరూపం ఉంది. నిన్ను నడిపించేవాడు, సృష్టిని నడిపించేవాడు ఎవడున్నాడో ఆయనే నీ లోపల ఉండి ఆ నైపుణ్యాన్ని ఇచ్చాడు. ఇది గ్రహిస్తే మనం విడిపోతాం. ఈ నైపుణ్యం మనకి మన వల్ల రాలేదమ్మా. ఏ పూర్వజన్మ పుణ్య ఫలమో, అమ్మకి ఏ గురువు ఎవరు ఏమీ లేకుండా ఆ మలయాళ స్వామి భిక్ష ద్వారా, అమ్మ వాక్యం ద్వారా, శివానంద స్వామి ఆ ఫోటోలో నుంచి వచ్చిన ఆ చిన్న మాట, ఈ దేహము నేను కాదు, నేను బ్రహ్మమును, అది అమ్మ మనకి కొన్ని వేల సంవత్సరాలుగా మనకి చెప్పి ఉన్నారు. ఇప్పుడు మన అందరిలో కూడా ఈ దృఢత్వం బాగా ఉంది. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మమును అను నిశ్చయాత్మకమైన బుద్ధితో మనం ఉన్నప్పుడు, అంటే దేహానికి ఎన్నైనా రావచ్చు, ఎటువంటి బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు, ఏది వచ్చినా కూడా నేను బ్రహ్మమును అన్న నిశ్చయాత్మక బుద్ధి ఉండటమే నైపుణ్యం. అంటే ఒక క్షణం కూడా నేను నా స్వరూపాన్ని మర్చిపోకూడదు. చైతన్యంతో కూడిన ప్రజ్ఞతో సర్వ బ్రహ్మమును, ప్రజ్ఞానమే బ్రహ్మ అంటారు. అంటే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఆ తెలివి కూడా నీ స్వరూపమే, నువ్వే అని చెప్తున్నారు. నీ సొత్తు ఏమి? బ్రహ్మ జ్ఞాన సంపదే నా సొత్తు.
నువ్వు ఏది సొత్తు ఏదంటే నీ స్వరూపమే నీ సొత్తమ్మా. నీ స్వరూపం ఈ దేహం నేను అనుకున్న దానితో అనేక జనన మరణ చక్రాల్లో ఈ చక్రంలో పడి అనేక యోనిల ద్వారా ఈ భూమి మీదకి వస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే నేను బ్రహ్మమును అన్న ఎరుకతో ఉన్నప్పుడు ఈ జ్ఞాన సంపదే నా సొత్తు. ఏమో జన్మ రావచ్చు, మనకు అనవసరం. వచ్చినా కూడా నేను బ్రహ్మమును అన్న నా స్వరూప నిష్టలు, నా ధ్యానములు అనుక్షణము ఇందాక చెప్తున్నారు, ఏదైనా జరగనివ్వండి, నేను జీవన్ముక్తిని పొందేశాను. నేను ఖాయంగా ఎందుకు చెప్పగలుగుతున్నాను అని అంటున్నారు. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను దేహమును కాదు, నేను బ్రహ్మమును అన్న ఆ దృఢత్వం, ఆ నిశ్చయాత్మక బుద్ధి, ఆ నిశ్చయం అది ఆవిడకి జన్మత ఆ స్వరూపమే ఆ సాకారం ధరించేలా వచ్చేస్తుంది. అలాగే ఆ నిశ్చయాత్మక బుద్ధి నిన్నేం చేస్తుందంటే తిరిగి 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 నీకు ఈ జన్మ మరణ చక్రంలో లేకుండా నీ స్వరూపమైన ఆ పరబ్రహ్మంలో నేను కూర్చో. నువ్వు ఏమీ చేయవలసిన పని లేదమ్మా, కష్టపడక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ యొక్క స్థితిని, నీ స్వరూపాన్ని నువ్వు అనుక్షణము ఆ ధ్యాన స్థితిలో ఉంటే చాలు. నేను బ్రహ్మమును అను ఆ స్వరూప నిష్టతో ఉంటే చాలు. ఇదే నా సొత్తు. నువ్వు ఏది పొందినా ఇక్కడ వదిలేయాలి కదమ్మా. మీరు ఏదో ఎన్నో పొందుతారు, ఆ పొందినవన్నీ ఎక్కడ వదిలేస్తారు? మనం ఇక్కడ వదిలేవలసినది. కానీ నేను బ్రహ్మమును అన్న నిశ్చయాత్మకమైన బుద్ధి మటుకి నిన్ను పరబ్రహ్మం ఆ అనంతంలో కూర్చోబెడుతుంది, ఆ అనంతంగా అలా ఉంచుతుంది. నువ్వు మళ్ళీ ఒకవేళ ఏదైనా మళ్ళీ జన్మకి వచ్చినా ఎలా ఉంటావంటే అసలు అప్పుడే పుట్టిన పుష్పంలాగా అప్పుడే ఆ భగవంతుడి పాదాల చెంతకి చేరుకుంటున్నాడు. అంటే దేహం నడుస్తూ ఉంటుంది ఇక్కడ, కానీ ఈ దేహం నేను కాదు అన్న నిశ్చయాత్మక బుద్ధితో ఎప్పుడూ ఉంటావు. సర్వకాల సర్వావస్థల యందును నేను బ్రహ్మమును అన్న ఎరుకతో ఉంటావు. దేహం పనులు చేస్తూ ఉంటుంది, పంచేంద్రియాలు బాహ్యేంద్రియాలు ఏటి పనులు అవి చేసుకెళ్తూ ఉంటాయి. మనసు బుద్ధి అన్నీ కూడా వాటి వాటి పనులు వాటి చేసుకెళ్తూ ఉంటాయి. కానీ నీ స్వరూప నిష్టలో నువ్వు ఉన్నప్పుడు, నీ ప్రజ్ఞానము నువ్వు ఎవరో తెలుసుకున్నప్పుడు ఆ బ్రహ్మ జ్ఞాన సంపదే నీకు నిజమైన సంపద. అదే నీ సొత్తు. హాయి అనగా ఏమి? బ్రహ్మమే హాయి, అదే నేను. తెలియకుండానే గాఢ నిద్రలో మనం మన స్వరూపంలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ క్షణంలో ఆ పరబ్రహ్మము నేను అని ఆ గాఢ నిద్రాస్థితిని మీరు ఎవరైనా గుర్తుకు తెచ్చుకోగలరమ్మా? తెచ్చుకోలేరు. కానీ ఆ హాయిని మీరు ఎంజాయ్ చేస్తారు. గాఢ నిద్ర మనందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, ఎంత బాగుందో అంటాం. అటువంటి నిద్రాస్థితిని నేను బ్రహ్మమును అని మీ స్వరూప జ్ఞానములో మీ లోపల మీకు మీ లోపల 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 బాహ్యంగా కాదు, బాహ్యంగా ఏమీ లేదమ్మా. నీ లోపల అనుక్షణము అనుకనురెప్ప పాటు కాలం కూడా విడిచిపెట్టకుండా నీ అంతరంగంలోకి చొచ్చుకుని పో. నీ స్వరూప ధ్యానముతో ఉండు. అది నేనని గుర్తెరిగి అక్కడ ఆగిపో. హాయి అక్కడే ఉంది, అదే నేను. ఈ హాయిలోంచే అన్ని హాయిగా చేస్తున్నాను. లోపల బయట అంతటా హాయే. ఏది జరిగినా ఈ దేహానికే జరుగుతుంది, కానీ నేను బ్రహ్మమును. కరోనా వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఎండలు కాసినా, ఏది జరిగినా ఈ అనంతానికి ఏమీ ఎటువంటి లేదో. అలాగే అమ్మ అంటారు, ఈ దేహం వచ్చింది, అనేక రకమైన ఇక్కట్లు కానీ సుఖాలు కానీ ఎన్నైనా రావచ్చు, దీనికి ఏమీ లేదు, నేను జీవన్ముక్తురాలను. అలాగే మనం కూడా అనుక్షణము ఈ దేహము వచ్చిన పని దేహం చూసి లోపల నుండి ఒకటి చేయించేస్తున్నాడు, పని పూర్తి చేయించేస్తున్నాడు. మీరు కారులోకి వచ్చిన తర్వాత ఆ కారు డ్రైవర్ మిమ్మల్ని గమ్యం వైపుకి ఎలా చేర్చేస్తున్నాడో, అలాగే లోపల ఉన్నవాడు మీ గమ్యం వైపుకి మీ ప్రయాణం చేయిస్తున్నాడు. ఆయన చేయిస్తున్నాడు. మీరు చెయ్యవలసినది ఇక్కడ ఏమీ లేదు. నేను బ్రహ్మమును అన్న ఆ పరిపూర్ణమైన ఆ విశ్వాసము ఆ లోపల మీ ఆ ప్రజ్ఞతో మీరు ఉండిపోయినప్పుడు అదే హాయి. ఏది జరిగినా లోపలున్న ఆ సద్వస్తువుకు తెలియకుండా ఏది జరగదు. ఇందాక మీరు అన్నట్టు కరోనా రానివ్వండి,
ఏది జరిగినా ఈ అనంతానికి తెలియకుండా ఏదైనా జరుగుతుందండి? ఎప్పుడో బ్రహ్మంగా చెప్పారు అంటున్నారే, ఇప్పుడు వస్తుందని. అంటే ఆయనకు కూడా తెలుసు, ఎందుకంటే ఆయన బ్రహ్మమై ఉన్నారు కాబట్టి. అలాగే ఏది జరిగినా ఈ బ్రహ్మంలోనే జరుగుతోంది, బాహ్యంగా విడిగా ఏమీ లేదు అని గుర్తించి నీ స్వరూప జ్ఞానంతో ఉండటమే హాయి. లోపల అంటే గాఢ నిద్రలో నువ్వు ఎంత హాయిగా ఉంటున్నావో, ఈ జాగృత అవస్థలో కూడా ఇప్పుడు కూడా అనుక్షణము కూడా నీ స్వరూప నిష్టతో నువ్వు హాయిగా ఉంది. ఇది హాయ్ అంటే. ఏది జరిగినా కూడా ఎవరు చేస్తున్నారమ్మా? నీ లోపల ఉండి ఒకడు నడిపిస్తున్నాడు. ఈ సృష్టిని అంతటినీ నడిపిస్తున్నాడని అంటున్నాం కదా, మనం అందరూ ఒప్పుకుంటున్నాం కదమ్మా. ఈ సృష్టిని నడిపేవాది ఒక శక్తి, ఒక పరబ్రహ్మం ఉందని మనం అందరూ ఒప్పుకుంటున్నామా? అలాగే ఈ దేహాన్ని నడిపేవాడు కూడా ఒకడు ఉన్నాడు. వారికి సరెండర్ అయిపోండి. ఈ దేహము నేను అన్న భావన అసలు ఇక్కడికి మనం వచ్చినందుకు పొరపాటున కూడా తలంపు కూడా రాకూడదు. లోపల ఒక పరబ్రహ్మం ఉంది, అదే నేను అన్న ఆ స్వరూప జ్ఞానంతో అక్కడ హాయిగా ఊరక ఉండండి. దీని పనులవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం వల్ల ఉపయోగం ఏమిటి? ఇంద్రియాలు నిగ్రహించటం వలన ఉపయోగం ఏమున్నదమ్మా? ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయి, మనసు బ్రహ్మ యోగంతో ఉంటుంది. శరీరము ఎంత జడమో ఇంద్రియాలు కూడా అంతే జడం. అందుకు అమ్మ ఇందాక ఉదాహరణ చెప్పారు. సూర్య నమస్కారం చేస్తూ సూర్యుని చూస్తా ఇలా చూపు తిప్పితే పక్క వాళ్ళు కనబడ్డారు అక్కడ. అంటే నా చూపుకి కనబడ్డారు అక్కడ. ఇంద్రియాలు చూసినాయి, కానీ నాకెందుకు? నాకు అవసరం లేదు. అది ఎవరో చూస్తా అంటే అమ్మ ఉదాహరణకి చెప్పారు. మన బాహ్య ఇప్పుడు అన్నయ్య కరోనా గురించి చెప్పారు. అది అమ్మ ఒక విధంగా మిమ్మల్ని ఖండించడం లాంటిదే. అసలు బాహ్య దృష్టి మనకు అనవసరం. ఇక్కడ ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో అనవసరం. దీన్ని అంతటినీ నడిపే ఒక పరాశక్తి, ఒక ఉత్కృష్టమైన ఒక శక్తి ఇక్కడ ఉంది. అది చూసుకుంటుంది దాని సంగతి. మనం ఏమన్నా చేయగలమా? మన దేహంలో మన కుటుంబంలో ఏదైనా చిన్న సంఘటన జరిగినా కూడా మనం ఏమీ దాన్ని కదపలేము. మనం మన యొక్క స్థితి ఏమిటి? నేను పరబ్రహ్మమును అని తెలుసుకుని ఆ స్వరూప నిష్ఠతో ఉండటమే. మరి తపస్సుల కోసం మునులు ఆ తపస్సులు చేయటానికి అరణ్యాలకు వెళ్ళేవారు. ఎందుకు? అక్కడ బాహ్య దృష్టి ఏమీ లేకుండా తమను యోగంతో, ఆ తపస్సుతో, ఆ జ్ఞానముతో తమ ఇంద్రియాలను నిగ్రహించుకుని లోపలికి పంపించి ఏమీ లేకుండా చేయాలని. కానీ బాహ్యంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళందరూ మామూలు అయిపోతారు. అలాగే ఇప్పుడు మనం అమ్మ సత్సంగానికి వచ్చిన తర్వాత బాహ్యంగా ఏది చూసినా, ఏది విన్నా, ఏది కనబడినా ఇది అంతా కూడా ఆ ఈశ్వరుడి ఇచ్చ వలన, ఆ పరబ్రహ్మం యొక్క ఇచ్చ వలన జరుగుతోందని తెలుసుకొని అనుక్షణము ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో దాని ఇష్టానుసారం ఇక్కడ జరుగుతుందని తెలుసుకొని నా లోపలికి అంతర్ప్రయాణం నేను చేసినప్పుడే నేను ఇక్కడి నుంచి విముక్తి. అంటే విముక్తి అంటే ఈ క్షణంలో ఇప్పుడు అంటే జీవన్ముక్తి. జీవన మరణ సమస్యలు మనకి కాదమ్మా. ఇప్పుడు కళ్ళతో ఏదో చూసిన దాన్ని లోపలికి తీసుకుని దాని గురించి చింతించటం మాట్లాడాను. కానీ కళ్ళతో తీసుకున్నప్పుడే అమ్మ ఇందాక అంటున్నారు, ఇదంతా జరగవలసి ఉంది, జరుగుతోంది. వాళ్ళు నేను సూర్యుడిని ఎలా చూశానో వాళ్ళు నన్ను ఎలా చూశారు. ఇదంతా సృష్టిలో కామన్. ఈ సృష్టిలో జరగవలసినదే జరుగుతోంది, ఇంకా అక్కడ తీసుకోవటానికి ఏమీ లేదు. అలాగే ఈ కరోనా రానివ్వండి, ఇక్కడ జరగవలసినదే జరుగుతోంది, ఇది కామన్. ఇక్కడ మనం మాట్లాడుకోవటానికి ఇంకా ఏమీ లేదు. అంటే మాట్లాడుకోవచ్చు, చెయ్యొచ్చు, కానీ లోపలికి తీసుకోకూడదు. దాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది? దాన్ని మనం పట్టుకుని దాన్ని మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తాం. సో ఇది మన బంధనం అయిపోతుంది. అందుకని అమ్మ ఏమంటున్నారంటే ఇంద్రియ నిగ్రహం వల్ల ఉపయోగం ఏమిటి? ఈ ఇంద్రియాలని నిగ్రహించుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి? బాహ్య విషయాలు మాట్లాడుకోకుండా ఉండటం, బాహ్యంలో కళ్ళు చూసిన దృశ్యాన్ని లోపలికి తీసుకోకుండా ఉండటము, ఏదైనా మంచి సువాసన వస్తే దాన్ని ఆగ్రహించకుండా ఉండటం. ఈ సృష్టిలో ఇది కామన్.
వర్షం పడితే భూమిలోంచి మట్టి వాసన ఎలా వస్తుందో, ఒక పుష్పం వికసిస్తే ఒక మల్లెపూల వాసన ఎలా వస్తుందో, అలాగే ఇక్కడ ఏది ఎంత కామన్ గా జరుగుతున్నాయో ఈ సృష్టిలో ప్రతి సంఘటన కూడా ఆ బ్రహ్మ చేత అలా కామన్ గా జరగబడుతున్నాయి. ఇక్కడ ఈ జరిగే ప్రతి పనికి మనం ఎలా ఉండాలమ్మా? సాక్షిగా ఉండాలి. ఎలా అంటే నేను బ్రహ్మమును అన్న ఎరుకతో సాక్షిగా ఉన్నప్పుడు మనది ఇప్పుడే జీవన్ముక్తిని జీవించి ఉండగానే ముక్తిని పొందుతాము. మనసు బ్రహ్మయోగంతో ఎప్పుడు ఆ బ్రహ్మంతో లయిస్తూ ఉంటుంది. ఒకవేళ కలవవలసి వచ్చింది, ఏదో సంఘటన జరిగింది, అక్కడ కలవవలసి వచ్చింది, కలిసి అక్కడ కొద్ది కదలవలసి వచ్చింది. ఈ కదిలింది కూడా ఆయన చేయిస్తున్నాడు, నేను చేయటం లేదు. నాకు దుఃఖం వచ్చిందా, సంతోషం వచ్చిందా, నువ్వు చేయిస్తున్నావు. ఇది నేను కాదు, నా లోపల సద్వస్తువు ఉంది, ఆయన చేయిస్తున్నాడు. ఇప్పుడు కారు నడుపుతూ ఉంటే గుంటల్లోకి వెళుతుంది, ఒకసారి స్పీడ్ బ్రేకర్లో కుదుపులు వస్తున్నాయి. అప్పుడు మనం కారుని అంటామా, డ్రైవర్ని అంటామా? ఏమి అనం, ఇక్కడ జరగవలసింది జరుగుతుంది. అలాగే ఈ శరీరము ఇక్కడ ఉన్నంతసేపు దీనికి అనేక రకమైన ఆటుపోట్లు వస్తున్నప్పుడు ఇది అంతా కూడా పరబ్రహ్మం ఏదైతే ఉందో అది నడిపిస్తోందని, ఈ కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా పూర్తిగా నువ్వు నీ లోపల ఉన్న వస్తువుకి సరెండర్ అయిపో. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ పరబ్రహ్మానికి సరెండర్ అయిపోవు. నీ లోపల ఉండి ఉన్న ఆ సద్వస్తువుకి ఎప్పుడైతే నువ్వు సరెండర్ అయ్యావో, డే బై డే నీ లైఫ్, అమ్మ చెప్తున్నప్పుడు అమ్మ ఎప్పుడు అంటారు, హ్యాపీగా ఉండు, హాయిగా ఉండు. ఆ హాయిని ఇప్పుడే నువ్వు అనుభవిస్తావు, ఈ క్షణమే నువ్వు అనుభవిస్తావు. నీ జడత్వం ఏమి? దేహ భావన జడత్వంతో కూడినది. బ్రహ్మ భావనతో నడత నిత్య నూతన చైతన్యవంతంగా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన వాక్యం అమ్మా. నీ జడత్వం ఏమి? నా జడత్వం ఏంటి? మనకు అర్థం కానిది ఏంటి? దేహము జడవమ్మా. బ్రహ్మము మొత్తం 14 లోకాలు, ఈ సృష్టి అనంతమంతా పరిపాలిస్తున్న అనంతుడు నా లోపలున్నాడు. అటువంటి చైతన్య వస్తువుని నేను. జడమైనది ఈ దేహం. జడమైన దేహాన్ని నువ్వు సత్యం అనుకుంటున్నావు, లోపలున్న చైతన్యుడే దీన్ని నడుపుతున్నాడు. ఈ సృష్టిలో ఉన్న అందాలని గాని కష్టాలని గాని ఏదైనా అనుభవింపచేసేది ఆ చైతన్య వస్తువువే. ఆఖరికి నువ్వు దేహాన్ని అనుభవించాలన్నా కూడా ఆ చైతన్యం ద్వారానే నువ్వు దేహాన్ని అనుభవిస్తున్నావు. ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం ద్వారానే ఈ సుఖాలని సంతోషాలని ఇవన్నీ అనుభవిస్తున్నావు. కానీ నువ్వేమనుకుంటున్నావంటే నేను అనుభవిస్తున్నాను అనుకుని ఈ దేహంతో ముడిపడుతున్నావు. ఇది జడము. జడమైన దాన్ని కూడా బ్రహ్మ భావనతో నేను బ్రహ్మమును, ఈ జడమైన దేహాన్ని కూడా నడిపిస్తున్నది నా లోపల ఉన్న ఆ సత్య వస్తువు అని ఆ చైతన్య వస్తువుగా నువ్వు ఉండిపో. నువ్వు చైతన్యుడు అయినప్పుడు ఆ అనంత చైతన్యముతో నువ్వు కలవటం మానేసేసి అతి జడమైన మట్టిలో కలిసిపోయే ఈ దేహాన్ని నేననుకుని ఈ జడంతో నువ్వు ముడిపడుతున్నావు. ఈ జడానివి నువ్వు కాదు, అనంతమైన ఆ చైతన్యాన్ని నువ్వు. గాఢ నిద్రలో మంచం మీద పడుకున్న జడ వస్తువైన శరీరానివి నువ్వు కాదు. ఆ గాఢ నిద్రలో కూడా నీ లోపల శ్వాస నిశ్వాసాలు కదుపుతూ నీ స్వరూప నిష్టలో నిన్ను ఉంచుతున్న ఆ అనంత చైతన్యాన్ని నువ్వు అని తెలియచెప్తున్నారా ఇక్కడ. అర్థమైందమ్మా? జడమంటే జడమైనది దేహం. మనం గాఢ నిద్ర హాయిగా ఉందనుకుంటున్నావు అంటే దేహం మంచం మీద పడుకుంటే హాయిగా ఉందనుకుంటున్నావు. కానీ ఆ నిద్రలో మీకు హాయిని అంటే శ్వాస నిశ్వాసాలు కదుపుతూ మీరు మంచం మీద ఎటు కావాలంటే సుఖంగా పడుకునేటట్టు చేస్తూ మీ లోపల అంత జఠరాగ్నితో ఆహారాన్ని అన్నిటినీ కదుపుతూ ఫంక్షనింగ్ చేసేదంతా లోపల ఒక అనంత చైతన్యం ఉంది. ఆ అనంత చైతన్యాన్ని నువ్వు కానీ ఈ హాయిగా పడుకున్న ఈ జడాన్ని నువ్వు కాదని చెప్తున్నారమ్మ. ఎందువలన నేను విచారించుచున్నాను? మరి నేను ఎందుకు ఇలా విచారిస్తున్నాను అంటే నేనెవరో తెలియకపోవటం. ఈ జడమైన దేహం నేననుకుని నువ్వు అనుకోవటం వల్ల నువ్వు విచారిస్తున్నావు.
ఈ దేహము నేను కాదు. ఈ దేహాన్ని నడిపిస్తున్న ఈ అనేక వేల దేహాలు, కోట్ల దేవరాశులు, జీవరాశులు నడిపిస్తున్న ఈ బ్రహ్మ, ఈ సృష్టికంతటికి ఆధారమై ఉన్న ఆ సద్వస్తువును నేను, ఆ పరబ్రహ్మమును నేను. దేని ఆధారంతో ఈ దేహము నడపబడుతుందో అది నేను. మనకి చిన్న చిన్న ఇందులో మెలికమ్మ ఏమీ లేదు. జడమైన దేహం నేను కాదు, దీని లోపల ఉండి కదుపుతున్న ఆ అనంత చైతన్యాన్ని నేనని పట్టుకున్నప్పుడు, ఇప్పుడు మీకు బాధ వచ్చింది, ఎవరికి వచ్చింది? దేహానికి రాదమ్మా. చైతన్యాన్ని నేను అని అనుకున్నప్పుడు ఆ దుఃఖం మాయమైపోతుంది, సంతోషం మాయమైపోతుంది. నిశ్చలంగా హాయిగా మీ స్వరూపంతో మీరు ఉంటారు. మీరెవరో మీకు తెలియకపోవటమే విచారం. తాను బ్రహ్మమును అని తెలుసుకుంటే ఆనందము. నేను బ్రహ్మమును అని తెలుసుకుని మీ స్వరూప జ్ఞానంతో ఉండే సాధన అంటే మనం ఏమీ చెయ్యక్కర్లేదమ్మా. ప్రతి క్షణము ఒకనే చెప్తూ ఉంటాను, కనురెప్ప పాటు పాలం కూడా మీరు గాఢ నిద్రలో కూడా మెలకు వచ్చినప్పుడు జడమైన దేహానికి మెలకువ రాలేదు, లోపలున్న ఆ చైతన్యానికి. మీరు ఏ పని చేయవలసి వచ్చినా జడమైన ఈ దేహానికి కాదు, లోపలున్న ఆ సద్వస్తువే ఈ పనులన్నీ పూర్తి చేస్తుంది. ఈ దేహము నేననుకున్నాను కాబట్టి ఈ దేహానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయటానికి ఆ చైతన్యమూర్తి నా లోపలే ఉన్నాడు. నేను నిశ్శబ్దంగా నా స్వరూపాన్ని నేను గుర్తిస్తే ఆయన ఈ పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్తాడు. నేను ఉండటమే, నేనెవరో తెలుసుకుని నా లోపలున్న ఆ సద్వస్తువుతో ఉండటమే ఎంత భరోసా అమ్మ. మనకి చల్లటి నీడనిచ్చి తినటానికి ఉండటానికి ఆస్తినిచ్చి ఇంటిలో కూర్చోబెడితే ఎంత హాయిని అనుభవిస్తున్నామో, అలాగే అనుక్షణము మన లోపల ఉండి మన బాగోగుని మంచి చెడ్డలని తెలియచెప్పి మన లోపల ఒక సద్వస్తువు, ఒక ఆనందంలో కానీ దుఃఖంలో కానీ ఎటువంటి పరిస్థితులు ఏది జరిగినా కూడా అంతా నేనేగా ఉంటూ లోపలున్న ఆ సద్వస్తువుని పట్టుకుని ఉన్నప్పుడు, నీ లోపల నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ క్షణంలో జీవన్ముక్తిని పొందుతావు. నా సాధన ఆటోమేటిక్ 100% ఇలాగే సాగుతుందమ్మా. మెలకువ వచ్చిందా? ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చిందమ్మా? దేహం జడం, మనసు బుద్ధి అన్ని జడమే. ఆయన మేల్కొల్ లోపల ఏ సద్వస్తువు అవుతుంది ఆయన మేల్కొల్పాడు. ఈ దేహం పని చేస్తోందా? లోపలుండి ఆయన చేస్తున్నాడు. ప్రయాణం చేస్తోందా? లోపల ఆయన చేస్తున్నాడు. ఆఖరికి బాత్రూంలోకి వెళ్ళి నేను విసర్జించిన విసర్జన కూడా ఆయనే చేస్తున్నాడు. ఇక్కడ నేను లేను, ఉన్నది అంతా ఆ పరబ్రహ్మమే అన్న ఆ దృఢ నిశ్చయము, ఆ దృఢ విశ్వాసమే మిమ్మల్ని మళ్ళీ జన్మకి హాయిగా ఉంచుతుందమ్మా. మళ్ళీ జన్మ మాట వదిలేసేయండి. ఇప్పుడు ఈ క్షణం మీరు జీవన్ముక్తులైపోతారు. అసలు ఇక్కడ మనం ఉన్నామన్నది తీసేయండి, ఉన్నది బ్రహ్మమే అన్న ఆ స్వరూప జ్ఞానంతో ఉండిపోయింది. ఇప్పుడు ఈ క్షణంలో మనం జీవన్ముక్తులు. నడవటానికి శక్తినిచ్చినది ఆయన, కూర్చోవటానికి శక్తినిచ్చింది ఆయన, మాట్లాడటానికి శక్తి ఇచ్చినది ఆయన. ఈ ప్రతి చిన్న కదలిక, నా దేహంలో ప్రతి కదలికకి ఆయనే కాదు. ఆ పరబ్రహ్మకి ఈ సృష్టి అంతటికి పరబ్రహ్మ ఆధారమైందో సృష్టిని వదిలేయండి. మీ దేహానికి ఆధారమైన ఆ సద్వస్తువుని పట్టుకోండి. ఆయనకి తెలియకుండా ఏది రాదు, ఏది జరగదు. నీకు ఏది వచ్చినా కూడా ఆయన ఇస్తున్నాడు. ఎంత ప్రసాదంగా స్వీకరించండి అమ్మా. ఆయన ఇస్తున్నాడు, ప్రసాదంగా స్వీకరించండి. వచ్చిన పని పూర్తయిపోతుంది. బ్రహ్మార్పణ. ఏదమ్మా? అండ్ స్టెమ్ ఓకే.